హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు హల్వాని చూపిస్తున్నానండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు, పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలన్నా చాలా తక్కువ టైంలోనే కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మొదటిగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు పెసరపప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో పెసరపప్పు మాడకుండా మంచి రంగు వచ్చే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేగిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అరకప్పు పెసరపప్పుకి 1 కప్పు నీళ్ళని వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పలుకుండేలాగా ఉడికించుకుంటే హల్వా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కుక్కర్లో కాకుండా పెసరపప్పుని విడిగా అయినా ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి పెసరపప్పు తీసుకున్న కప్పుతోటే 1.5 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. అరకప్పు నీళ్ళని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. కేవలం బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద హల్వా తయారు చేసుకోవడానికి దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని వేసుకుని దోరగా వేపి పక్కకు తీసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే బాదంని కూడా తరిగి వేసుకోవచ్చు. ఇదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని తీసుకున్న కప్పుతోటి అరకప్పు పచ్చి కొబ్బరిని వేసుకుని పచ్చి కొబ్బరిని కలుపుతూ 1-2 నిమిషాలు వేపుకోవాలండి. పచ్చివాసన పోతే సరిపోతుంది, కలర్ మారాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి. రవ్వని కూడా సన్నటి సెగ మీద దోరగా వేపుకోవాలండి. రవ్వ వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఇలా రవ్వ వేసి చేసుకోవడం వలన హల్వా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. పెసరపప్పు మిశ్రమం వేసిన తర్వాత 1-2 నిమిషాలు కలుపుతూ ఉంటే రవ్వ అంతా బాగా ఉడికి పెసరపప్పు ఇంకా రవ్వ దగ్గరగా అవుతుందండి. ఎటువంటి హల్వాలు చేసినా దలసరిగా ఉండే ప్యాన్ తీసుకుంటే అడుగంటకుండా ఉంటుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లాన్ని పాకం రానివ్వాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకుంటే హల్వా అంతా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. నెయ్యి మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. స్వీట్కి ఎక్కువగా నెయ్యి ఉంటే బాగుంటుంది. నెయ్యి అనేది మీరు తినే విధానంగా చూసి వేసుకోవచ్చండి. నేనైతే తక్కువగానే వేశాను. హల్వా అంతా ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నేతిలో వేపి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, చల్లారితే మరికొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదండి, ఎంతో సులభంగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే పెసరపప్పు హల్వాని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.